ఈ సోషల్ మీడియా అంటే జనరల్గా మనకి డ్రగ్స్ ఎక్కువ రవాణా అంతా డార్క్ వెబ్లోనే ఎక్కువ జరుగుతుంది. అంటే సప్లై చైన్ కానీ తర్వాత ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా డార్క్ వెబ్లో ఎక్కువ జరుగుతుంది. నాకు తెలిసి స్కూల్ చిల్డ్రన్ డార్క్ వెబ్ యూజ్ చేసేంత స్థాయిలో ఉండరు. బట్ ఏంటంటే మనం నార్మల్గా తీసుకున్నప్పుడు సోషల్ మీడియా స్థాయిలో ఆ డ్రగ్ని గ్లామరైజ్ చేస్తున్నారు. కొంచెం మనం తీసుకున్నప్పుడు ఎవరైనా సినిమాల్లో చూపించినప్పుడు సిగరెట్ తాగినోడు ఒక హీరో లాగా, మద్యపానం చేయటం ఒక సోషల్ అది బిహేవియర్ లాగా, అదేవిధంగా డ్రగ్స్ చేయటం కూడా కొన్ని సినిమాల్లో చూపిస్తున్నాడు. ఈ సోషల్ మీడియా చూడటం ద్వారా కూడా పబ్లిక్ ఇదంతా ఏదో గ్లామర్ ఫీల్డ్, దీని ద్వారా ఏదో కొత్త ఆనందం వస్తుంది, లేదంటే దీన్ని అంటే అది తీసుకోవడం తప్పేం కాదన్నట్టు విధంగా కూడా కొన్నిసార్లు ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత మా ఈగిల్ ఫోర్స్ నుంచి కూడా మేమేం చేస్తున్నామంటే సినిమాల్లో ఎక్కువ చూపించేది అంటే నార్కోటిక్స్ తీసుకున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడం, చట్టరీత్యా నేరం అని చెప్పే ప్రోగ్రాంలు కొన్ని అందులో క్లిప్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా వీటిల్లో కూడా మోతాదుకు మించి ఉన్నప్పుడు సెన్సార్ వాళ్ళు కూడా అదంతా కట్ చేయటం, ఈ విధంగా రాకుండా మేము చేస్తున్నాం. అదేవిధంగా యాజ్ ఏ టీచర్గా కానీ యాజ్ ఏ పేరెంట్కి కానీ అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చూసే యాప్స్ అప్పుడప్పుడు చెక్ చేసి వాళ్ళకు ఒకవేళ వాళ్ళ వాట్సాప్ చాట్లలో ఇటువంటివి ఏమైనా ఉండటం, లేదా ఇన్స్టా వాటిలలో, లేదా ఇంకేమన్నా ఎక్కువ స్నాప్చాట్లో వీటిలలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండటం. అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ చిన్నపిల్లలు స్కూల్ లెవెల్లో అంత పెద్ద మొబైల్స్ రిస్ట్రిక్ట్ చేస్తే ఫస్ట్ చాలా మంచిది. అవి వాడకుండా రిస్ట్రిక్ట్ చేస్తే చాలా వరకు మంచిది. ఒకవేళ ఎవరైనా వాడుతున్నా కూడా తల్లిదండ్రులకు వాళ్ళ పాస్వర్డ్స్ తెలియటం, పాస్వర్డ్స్ ద్వారా వాళ్ళు ఒక్కొక్కసారి చెక్ చేయటం. మనకి ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు, కొత్త స్నేహాలు, కొత్త వాట్సాప్ చాట్లు ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయటం, ఇటువంటి ప్రోగ్రాములు చేయటం ద్వారా మనం మ్యాక్సిమం సోషల్ మీడియా ద్వారా ఏదైతే బాగా ఇది సర్క్యులేట్ అవుతున్న డ్రగ్ వీటిని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందండి.